డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఇన్స్టెంట్గా మనీని అట్రాక్ట్ చేసే 4 పవర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయి. ఇలా మనీని అట్రాక్ట్ చేయొచ్చు. సింపుల్ రెమెడీస్, సులభంగా సునాయాసంగా మీరు కూర్చున్న చోట చేసుకోవచ్చు. తద్వారా మనీని అట్రాక్ట్ చేయడం చూస్తారు. రుణ బాధలు ఒక్కొక్కటి తీరిపోతాయి. ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మనీ గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ రోజు మా వ్యూవర్స్కి ఏంటంటే ఇన్స్టెంట్ గా మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఏమైనా రెమెడీ ఉందా? ఎస్, మనీని ఇన్స్టెంట్గా ఎఫర్ట్లెస్గా మనీని అట్రాక్ట్ చేసే చాలా రెమెడీస్ ఉన్నాయి. అది కలియుగంకున్న మేజర్ బెనిఫిట్. అది విల్ టాక్ అబౌట్ దాట్, విల్ డీకోడ్ దాట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీం శ్రీం. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. రైట్, ఇన్స్టెంట్గా మనీని అట్రాక్ట్ చేసే రెమెడీస్ చాలా ఉన్నాయి. బట్ ఫిల్టర్ చేస్తే ఒక 4 పవర్ఫుల్ రెమెడీస్ వస్తాయి జల్లెడి పడితే కనుక. వెరీ పవర్ఫుల్ రెమెడీస్, సింపుల్ రెమెడీస్. మన ఆఫీసెస్లో, మన ఇంట్లో చేసుకునే రెమెడీస్. రెగ్యులర్గా మనం ఇది చేయాలి. కన్సిస్టెన్సీ రెగ్యులర్గా చేయడం ద్వారా ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్, మీ సుప్త చేతనాత్మక మనసు, మీ చిన్న బెదరు రీప్రోగ్రామ్ అవుతుంది, రీవైర్ అవుతుంది. అబౌట్ మనీ, అబౌట్ సక్సెస్, అబౌట్ వెల్త్, అబౌట్ అబుండెన్స్ రీవైర్ అవుతుంది. బ్రెయిన్ మొత్తం కంప్లీట్ పాజిటివ్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ అలానే ఇది సూపర్ స్టిషన్ కాదు, మళ్ళీ మూఢనమ్మకాలు కాదు. ప్రతిదీ ప్రూవెన్ కాన్సెప్ట్. వై? బికాస్ ఈ భూప్రపంచంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ఎనర్జీ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. 200 years బ్యాక్ సైన్స్ ప్రూవ్ చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ క్యారీస్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఏంటి 4 పవర్ఫుల్ రెమెడీస్ అంటే, పాయింట్ నెంబర్ 1, ప్రతిరోజు మన పూజా మందిరం ఉంటుంది కదా, మన ఇంట్లో పూజా గది, దేవుడు గది ఉంటుంది కదా, ప్రతిరోజు క్యాంఫర్, లవంగాలు కలిపి మనం బర్న్ చేయాల. క్యాంఫర్ అంటే హారతి కర్పూరం, ఐదర్ పచ్చ కర్పూరం ఆర్ నార్మల్ 1, అండ్ లవంగాలు 2 or 3. ప్రతిరోజు పూజా మందిరంలో వీ హ్యావ్ టు బర్న్ దట్. హారతి ఇచ్చే టైంలో ఎప్పుడైనా సరే వీ హ్యావ్ టు డూ దట్. ఇట్స్ ఎ రిచువల్. నేను చెప్తా ఉన్నా, ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ బయటకు వెళ్తుంది, మనీ బ్లాకేజెస్ ఒక్కొక్కటి బయటకు వెళ్తుంది. అండ్ ఆ దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం ప్రమిదిలో కూడా 2 to 3 క్లోవ్స్, లవంగాలు యాలకి చేయడం చాలా బెటర్. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గోమతి చక్రాలు అంటాం. దాన్ని సుదర్శన్ చక్రాస్ అని కూడా అంటాం. గోమతి చక్రాలు లక్ష్మీదేవికి స్వరూపం. శ్రీకృష్ణుడు యూజ్ చేసింది కూడా అదే. అండ్ అలానే కౌరీ షెల్ అంటాం. ఏమిటి? కౌరీ షెల్. ఈ 2 కూడా 11 ఇంటికి తెచ్చుకోవాలి. ఏ రోజైనా తెచ్చుకున్నా పర్వాలేదు. శుక్రవారం తెచ్చుకుంటే వెరీ పవర్ఫుల్, ఆర్ ఎల్స్ ఆదివారం తెచ్చుకుంటే ఇంకా పవర్ఫుల్, పౌర్ణమి రోజు తెచ్చుకుంటే ఇంకా పవర్ఫుల్. ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇప్పుడు కూడా ఇంటికి వచ్చేస్తాయి. నౌ దట్ మచ్ ఈజీ. సో ఒక రెడ్ కలర్ ఫ్రెష్ బ్రాండ్ న్యూ క్లాత్లో, ఒక రెడ్ కలర్ ఫ్రెష్ బ్రాండ్ న్యూ క్లాత్లో 11 గోమతి చక్రాలు, 11 కౌరీ షెల్స్ వేసి రెడ్ కలర్ క్లాత్తో టై చేయాలి. ఏ రోజైనా చేయొచ్చు. వాట్స్ ద బెస్ట్ టైం? అఫ్ కోర్స్ బ్రాహ్మీ ముహూర్తం, డివైన్ టైం, మార్నింగ్ 4 in between 6, పవర్ఫుల్ టైం. ఆర్ శుక్ర హవర్స్ చెప్పాం కదా, వీనస్ హవర్స్ 6 to 8 ఈవినింగ్. మై ఫస్ట్ ప్రియారిటీ, రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఎయిదర్ బ్రాహ్మీ ముహూర్తం in between 4 to 6 ఆర్ ఈవినింగ్ 6 to 8. ఏం చేయాలా? రెడ్ కలర్ బ్రాండ్ న్యూ క్లాత్లో 11 కౌరీ షెల్స్, 11 గోమతి చక్రాలు వేసి, కౌరీ షెల్స్ దొరకలేదు అనుకోండి, అట్లీస్ట్ గోమతి చక్రాలు అయినా సరే వేసి రెడ్ కలర్ క్లాత్తో టై చేసేసి ఇంట్లో పూజా మందిరం లక్ష్మీదేవి దగ్గర పెట్టి చక్కగా పూజ, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ చూపించుకొని లక్ష్మీదేవికి అది టచ్ చేసి ఆ ధూపం చూపించి అది అలా తీసుకొచ్చి మన లాకర్స్లో పెట్టాలి. మన వ్యాపారం ఎక్కడుంటుందో, ఓకే, వ్యాపారం ఎక్కడుంటుందో, వ్యాపారం డబ్బులు పెట్టే సరుకులో కానీ ఇంట్లో లాకర్స్లో కానీ మనం పెడితే ఫినాన్షియల్లీ స్టడీ ఫ్లో ఉంటుంది. అంటే కంటిన్యూస్గా మనీ ఏదో ఒక రూపంలో అట్రాక్ట్ చేసేస్తుంది. ఏంది ఇదంతా సూపర్ స్టిషన్, మూఢనమ్మకమా అనుకోవచ్చు. See, the thing is very clear. All these things comes under spiritual science.
ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ స్పిరిచువల్. గ్రహాలు తిరుగుతున్నాయని సైంటిస్టులు చెప్పారు, కానీ గ్రహాల్ని తిప్పుతున్నది ఒకటి ఉన్నారు, అది ఎవరో తెలియదు అని కూడా చెప్పారు. దట్ ఈజ్ పరమాత్మ, దట్ ఈజ్ గాడ్స్ ఎలిమెంట్, దట్ ఈజ్ సుప్రీం ఎలిమెంట్, దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ పంచభూతాస్, నవగ్రహాస్. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్ మా, సర్వాంతర్యామి. హరుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. చూడాలంతే. ప్రతి స్వరూపంలో లక్ష్మీ నరసింహస్వామి అంశ ఉంది, దైవ స్వరూపం ఉంది. మన ఇష్ట దైవం, మనం ఎవరినైతే దైవ స్వరూపం అనుకుంటున్నామో ప్రతి చోట ఉంది. జీవం ఉన్న ప్రతి చోట ఉంది. గాలి, నీరు, అగ్ని, నిప్పు ఉన్న చోట ఉంది. ఆకాశం, స్పేస్ చోట ఉంది. ఓకే, సో ఇది చక్కగా ఇంట్లో పూజ చేసి లాకర్లో పెట్టామనుకోండి. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇంట్లో ఉన్న వాస్తు కరెక్షన్స్ జరిగిపోతాయి. గోమతి చక్రాలు ఎవరింట్లో అయితే ఉంటాయో, ఎవరి ఆఫీస్లో ఉంటుందో, వాస్తు దోషాలు కట్ డౌన్ అయిపోతాయి, ట్రిమ్ అయిపోతాయి. వై? బికాస్ ఇట్ క్యారీస్ దాట్ మచ్ ఎనర్జీ, హైయెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, ఇవి మినిమం రా మెటీరియల్స్ ఇంట్లో ఉండాలి. ఇట్ అట్రాక్ట్స్ పాజిటివిటీ, అబుండెన్స్ని. అండ్ సెకండ్ థింగ్, మెంటల్లీ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే పాజిటివ్ థింగ్స్ ఇంట్లోకి తీసుకొస్తామో, ఈ రిచువల్ చేస్తామో, మంచి చేశాము, దైవ కార్యక్రమం చేశాము కాబట్టి మన డబ్బులు వస్తాయి, మనం సక్సెస్లోకి వెళ్తాం, అబుండెన్స్లోకి వెళ్తాం, సమృద్ధిలోకి వెళ్తాం, మన పాజిటివ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. తద్వారా పాజిటివ్ థాట్స్ ఏర్పడుతుంది. తద్వారా పాజిటివ్ థాట్స్ లీడ్స్ టు పాజిటివ్ యాక్షన్స్. పాజిటివ్ యాక్షన్స్ డ్రైవ్స్ టు పాజిటివ్ మేనిఫెస్టేషన్. ద ట్రాన్స్ఫర్మేషన్ గివ్స్ అబుండెన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అండ్ ఇవన్నీ చేసి కర్మయోగులుగా మనం పనిచేయడం మానేసాం అనుకోండి, రిజల్ట్ రాదు. 2 బెనిఫిట్స్ చెప్పాం. అండ్ థర్డ్ వన్, గ్రీన్ కలర్ పన్తో ఒక డివైన్ కోడ్ ఉంది. ఇట్ అట్రాక్ట్స్ మనీ, స్టడీ ఫ్లో, కంటిన్యూస్ ఫ్లో, ఇమ్మీడియట్గా, ఇన్స్టెంట్గా, ఎఫోర్ట్లెస్గా మనీని అట్రాక్ట్ చేసే న్యూమరాలజీ పరంగా ఒక నెంబర్ని స్టడీ చేసి, రీసెర్చ్ చేసి డిజైన్ చేయడం జరిగింది బై ద గ్రేస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి. గ్రీన్ కలర్ పెన్తో లెఫ్ట్ పామ్ మీద నెంబర్ రాయాలి. గ్రీన్ కలర్ పెన్తో లెఫ్ట్ పామ్ మీద ఆ నెంబర్ రాయాలి. ఆ నెంబర్ రాసాక ఆ నెంబర్ విడివిడిగా చదవాలి. విడివిడిగా చదవాలి. అట్లీస్ట్ 11 times ఆర్ 27 times చదవాలి. అండ్ మనం ఏదో పని చేస్తూ ఉంటాం, ఎలా అంటున్నాం, హాయిరా అంటుంటాం, ఇలా టైం చూస్తాం, అది కనిపిస్తుంది. అది కనిపించిన ప్రతిసారి ఏం చేయాలా? కృతజ్ఞత చెప్పాలి. గాడ్కి, యూనివర్స్కి, పంచభూతాస్కి, నవగ్రహాస్కి, మనీకి కృతజ్ఞత చెప్పి మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవాలి. సింపుల్. నేను గొప్పగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి. నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి. నేను సమృద్ధిగా భావిస్తున్నాను, అహం బ్రహ్మాస్మి అన్న మాట కనిపించిన ప్రతిసారి చెప్పాలి. రోజుకో 100 సార్లు చూసాం అనుకోండి, ఎన్నిసార్లు చెప్తాము? 100 times చెప్తాం. అంటే ఎన్నిసార్లు ఎఫర్మేషన్స్ చేసేస్తున్నాము? 100 times. విశ్వంలోకి ఎన్నిసార్లు ప్రకటన రిలీజ్ చేసేస్తున్నాము? 100 times. ఎన్నిసార్లు సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ చేస్తున్నాము? 100 times. ఇదంతా పాజిటివ్ థాట్ ప్రాసెసా, మూఢనమ్మకమా? 100% పాజిటివ్ థాట్ ప్రాసెస్. నౌ ఐఎమ్ రివ్యూలింగ్ దట్ నెంబర్, నోట్ చేసుకోండి. 318-798-918. ఇది గ్రీన్ కలర్ పెన్తో మన లెఫ్ట్ సైడ్ పామ్ మీద రాయాలి. కనిపించిన ప్రతిసారి వీ హ్యావ్ టు డూ ప్రేయర్. ఇది ఒక పాజిటివ్ స్టఫ్, మూఢనమ్మకం కాదు, సూపర్ స్టిషన్ కాదు. దిస్ ఈజ్ ఏ సినారియో టు ట్రైన్ అవర్ మైండ్ టు కనెక్ట్ విత్ గాడ్, యూనివర్స్, సుప్రీం. ఇది పాజిటివ్ స్టఫ్. అండ్ ఫోర్త్ వన్, ఒక స్విచ్ వర్డ్ ఉంది. ఆ స్విచ్ వర్డ్ కూడా నోట్ చేసుకోవచ్చు. ఆ స్విచ్ వర్డ్ చాంటింగ్ చేయొచ్చు. ఆ స్విచ్ వర్డ్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాసి మన యొక్క వ్యాలెట్లో పెట్టుకోవచ్చు. మనం తాగుతున్న వాటర్ బాటిల్కి అది పేస్ట్ చేసి తాగిన ప్రతిసారి ఎఫర్మేషన్ చెప్పి మనం వాటర్ని డ్రింక్ చేయొచ్చు. ఇది పడుకునే ముందు ఈ స్విచ్ వర్డ్ 27 times స్లోగా చెప్పాలి. ఈ స్విచ్ వర్డ్ ఎన్ని టైమ్స్ చెప్పాలి? 27 times స్లోగా చెప్తూ మన పైన కనక వర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహిస్తూ ఐస్ క్లోజ్ చేసుకుంటూ 27 times చాంటింగ్ చేస్తూ ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ, లేదా డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. నేను గొప్పగా భావిస్తున్నాను, నేను ధనవంతుడిగా భావిస్తున్నాను, నేను సమృద్ధిగా భావిస్తున్నాను. మనకి ఏది ఈజీగా ఉంటే మాటకి అది చెప్తూ నిద్రలోకి జారుకోవాలి. నౌ ఐఎమ్ రివ్యూలింగ్ దట్ స్విచ్ వర్డ్. కౌంట్, డివైన్, ఫైండ్ నౌ. కౌంట్, డివైన్, ఫైండ్ నౌ. దిస్ ఇస్ ద స్విచ్ వర్డ్ మా. ఇది 27 times చాంటింగ్ చేస్తూ మన పైనుండి కనక వర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహిస్తూ ఐ ఫీల్ వెల్దీ, నేను సమృద్ధిగా భావిస్తున్నాను అని ఏదో ఒకటి చెప్తూ నిద్రలోకి జారుకుంటే, అలా కంటిన్యూస్గా ఈ 4 రెమెడీస్ చిన్నవే కదా. దీపం పెట్టేటప్పుడు ఆ క్యాంపర్ వెలిగించడము, ఆ గోమతి చక్రాలు ఒకసారి పెట్టేస్తాం, అలా ఉండిపోతుంది. రోజు కంటిన్యూస్గా ఒక 45 days ఆ గ్రీన్ పెన్తో రాయడం,
కంటిన్యూస్గా ఒక 45 days ఆ యొక్క స్విచ్ వర్డ్ని చాంటింగ్ చేయడం. ఇది క్రమేపా చేసామనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది అబౌట్ మనీ, అబౌట్ వెల్త్. ఎప్పుడైతే పాజిటివ్గా చేస్తామో, పాజిటివ్ సాధన చేస్తామో, తెలియకుండా ఒక 1000 ఏనుగుల బలం యాడ్ ఆన్ అవుతుంది. తద్వారా ఏ థాట్స్ రిలీజ్ చేస్తాం? పాజిటివ్. మరి ఏం ఆలోచిస్తాం? పాజిటివ్. యాక్షన్ ఎలా ఉంటుంది, పని ఎలా ఉంటుంది? పాజిటివ్. ఇంకా బిలీఫ్ స్ట్రెంత్ అని అవుతుంది. ఎస్, యూనివర్స్ నాకు బ్లెస్ చేస్తుంది. ఇది చెయ్యండి, ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇమ్మీడియట్గా అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి దగ్గర నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు పొందుతారు. అలానే ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత, జగన్మాత, ఆదిశక్తి, పరాశక్తి దగ్గర నుండి కూడా సంపూర్ణ ఆశీర్వాదాలు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు పొందిస్తారు. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. నాతో పాటు 3 times అహం బ్రహ్మాస్మి అన్న చాంటింగ్ చేయండి. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మనకు తెలిసిన ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. వండర్ఫుల్. చాలా గ్యాప్ వచ్చింది. నేను పర్సనల్ ఫ్యామిలీ స్టఫ్లో కాస్త ఆక్యుపై అయ్యి ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి 1 month అయింది. సో డిఫరెంట్ ప్రోగ్రామ్తో భగవంతుడు ఆశీర్వదించాడు, విశ్వం ఆజ్ఞాపించింది. 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని ఒక అద్భుతమైన దైవ కార్యక్రమం. ఏంటమ్మా? 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్ అని అద్భుతమైన దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఆగస్టు 21వ తారీఖు లక్షవారం మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్లో ఉండబోతా ఉంది. ఈ 7 days క్లాసెస్కి ఎవరైతే అటెండ్ అవుతారో అది రికార్డింగ్ కూడా జరుగుతుంది. అటెండ్ అయిన వాళ్ళకి రికార్డింగ్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. ఇది స్పెషల్ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఇలాంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు. విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు ఆశీర్వదించాడు, నవగ్రహాలు అనుకూలించే 7 gates 7 ద్వారాలు టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అనంత విశ్వ సంపదని గృహములోకి ప్రేమతో గౌరవంగా శిరస్సు వంచి ఆకర్షించడానికి తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ఏమేమి సాధనాస్ ఉన్నాయో అన్ని సీక్రెట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నా. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, మేనిఫెస్టేషన్, ముద్రాస్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, న్యూమరాలజీ, వాస్తు, ఆస్ట్రాలజీ, మూడింటిని మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేసి కని విని ఎరుగని నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహంతో తెలుగు ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాము, ఉన్నత శిఖరాల వైపు నడిపించడం కొరకు. అండ్ ఇంకొకటి నేను ఒక్క నుంచి ఇంఫోటిక్ కేసులో చెప్తా ఉన్నా, సంపూర్ణ ఇంటి పెద్దల ఆశీర్వాదాలు ఉంటేనే ఈ ప్రోగ్రాంలోకి ఒక స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. ఏదో వీడియో చూసాము, కాల్ చేసేసాము, అటెండ్ అయిపోతామంటే నో. మనం అటెండ్ అవ్వాలి అనుకుంటే దైవ కార్యక్రమానికి అటెండ్ అవ్వలేము. దైవమే మనల్ని చూస్ చేసుకుంటే, విశ్వమే మనల్ని చూస్ చేసుకుంటే ఈ ప్రోగ్రాంలో మనకు ఒక స్కోప్ దొరుకుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు మీ గృహంలోకి ఆకర్షించాలి అనుకుంటే ఈ దైవ కార్యక్రమము మీ కొరకే. మీతో 7 days జర్నీ చేయడానికి వైబ్రెంట్ శ్రీ వంశీ గారికి ఒక అవకాశం దొరుకుతుంది. నాతో 7 days జర్నీ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. కలిసి అహం బ్రహ్మాస్మి అన్న మూమెంట్ని, రెవల్యూషన్ని, విప్లవాన్ని మొదలు పెడదాం. ప్రపంచానికి అహం బ్రహ్మాస్మి అంటే ఏంటో చాటి చెప్దాం. ఇండియన్ కంట్రీకి, భారతదేశానికి బిగ్గెస్ట్ ట్యాక్స్ పేయర్స్గా ఒక చరిత్రని క్రియేట్ చేయబోతా ఉన్నాం. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, సైనింగ్ ఆఫ్. జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. బ్యాక్ టు ద హోస్ట్. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, 7 gates ఓపెన్ టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే గురు. నమస్కారం. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.